మీ రథయాత్ర సభకు ఇచ్చే ఇప్పుడే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఇచ్చేసి ఉన్నారు. వినతి పత్రాన్ని అందరూ కూడా మరి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్ గారికి ఇప్పుడు అందజేస్తున్నారు. మన గ్రామం తరఫున మన సమస్యల్ని వారికి అందజేయడం జరిగింది. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల మాభూమి రథయాత్రలో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి మన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మన రామ్జీ గోండ్ నవోదయ నగర్ గ్రామస్తులను ఉద్దేశించి మరి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రామ్జీ గోండ్ నవోదయ నగర్ ప్రాంత మా భూమి రథయాత్ర సభకు హాజరైనటువంటి దేవరావు పటేల్ గారికి, దుర్గయ్య గారికి, హుసేన్ పటేల్ గారికి, హరిచందన్ పటేల్ గారికి, బాపురావు నాయక్ గారికి, భక్తి రాజన్న గారికి, యాదవరావు గారికి, నాగారావు గారికి, కార్బరి బాలే రమేష్ గారికి, ఇందూరి గారికి, వాజిద్ గారికి, రెహమాన్ గారికి, వార్డు నెంబర్ ప్రవీణ్ గారికి, సాజిద్ గారికి, అందరికీ ఈ సభకి హాజరైనటువంటి ఉట్నూరు పట్టణాన్ని కట్టిన ఈ చుట్టుపక్కల భూముల్లో పంటలు పండించి ఈ ఊరిని కట్టిన చేతులు, ఈ ఊరిని నిర్మించిన ఈ గ్రామస్తులకి అందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ గారికి, జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నెల లక్ష్మణ్ గారికి, అరవింద్ గారికి, నాయకులు, స్థానిక నాయకుడు, లా చదువుతున్న, రేపు లాయర్ అయ్యి మీ అందరికీ రక్షణగా వస్తున్న హరిప్రసాద్ గారికి, ఇప్పుడు మాట్లాడినటువంటి స్థానిక భూమిపుత్రుడు అజయ్ గారికి, నవ్వుముఖం పెట్టకుండా ఉన్న మహిళలందరికీ, నవ్వుముఖం పెట్టాలమ్మ, ఆలోచించొద్దు, కొద్దిసేపు నవ్వుదాం, తర్వాత కొట్లాడదాం. ఎంత చక్కగా నవ్వారమ్మా, ఇంకొద్దిగా నవ్వాలి, కొంచెం పేరు నవోదయ అమ్మ. నవోదయ అంటే కొత్త ఉదయం, కొత్త ప్రపంచం. నవోదయం, నవోదయం అనగానే నేను నవోదయం అంటే ఎంత గొప్ప పేరు అది. వీడికి వచ్చేసరికి అందరి ఇండ్ల ముందు కార్లు, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయేమనుకున్న నవోదయ నగర్ అంటే. వీడికి వచ్చాక తెలిసింది దీని బతికేందో. ఇంత ఘోరమైన కాలనీగా, భయంగా, అభద్రతగా, ఏ సౌకర్యాలు లేని, పేరుకు మాత్రం నవోదయ నగర్ అని పేరుకు రాసుకొని ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త ఉదయం, ఒక అద్భుతమైన ప్రపంచం ఉంటుంది అనుకొని వీడికి వస్తే ఏ సౌకర్యం లేని, భయంతో, అభద్రతతో బతికి బిడ్డలు ఎట్లా బతికించుకోవాలనో అని భయంతో బతుకుతున్నటువంటి కటిక పేదలైన మిమ్మల్ని చూసినప్పుడు ఈ రాజ్యం మనల్ని ఎంత అవమానిస్తుంది, ఈ రాజ్యం మనల్ని ఎంత దారుణంగా చూస్తుంది. అందుకనే ఇక్కడ నేను అనేక మంది పేర్లు చదివిన, దేవరావు పటేల్ గారికి చదివిన, 12 మంది నాయకుల పేర్లు చదివిన, కింద ఉన్న రాష్ట్ర నాయకుల పేర్లు చదివిన. కానీ ఇంకొక 3 పేర్లు చదవడం మర్చిపోయానమ్మా.
మరి వాళ్ళ పేర్లు ఎందుకు చదవాలి? నేను ఎందుకు మర్చిపోయాను? మర్చిపోయినందుకు క్షమించాలి. ఎవరా 3 పేర్లు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారికి, ఉట్నూరు ఎంఆర్ఓ గారికి. ఈ 3 మనకి బాధ్యులు. నీకు ఆరోగ్యం బాగలేకపోయినా, నీ బిడ్డ చదవలేకపోయినా, నీ బిడ్డకి స్కూల్ లేకపోయినా, నీకు రోడ్డు లేకపోయినా, మంచినీళ్లు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, సర్వానికి బాధ్యుడు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి. ఆయన ద్వారా, ఆయన ఆదేశాలతో మనకి బాధ్యుడు కలెక్టర్, మనకి బాధ్యుడు ఎంఆర్ఓ. 3 రంగుల జెండా బట్టి నీ పెద్ద కొడుకై వస్తున్నాడు ఆయన. వచ్చిన అమ్మ పెద్ద కొడుకై 3 రంగుల జెండా బట్టి నీ పెద్ద కొడుకై వస్తున్నాడ. నీ బాధలు చూడడానికి, పరిష్కరించడానికి వచ్చిందా నీ పెద్ద కొడుకు? అందుకనే నీ చిన్న కొడుకు అడగడానికి బయలుదేరినమ్మా ఈ ప్రశ్నలన్నీ పట్టుకొని. అన్నని గల్లా పట్టడానికి బయలుదేరింది మీ చిన్న కొడుకు. నేను 3 రంగుల జెండానే, కానీ దాంట్లో అశోకుడి ధర్మచక్రం పట్టుకొని బయలుదేరా నేను. అది 3 రంగుల జెండానే, నాది 3 రంగుల జెండానే. నాది సమానత్వంతో కూడిన బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసిన అశోక ధర్మచక్ర సమానత్వ జెండా పట్టుకొని మీ చిన్న కొడుకు బయలుదేరిండు పెద్ద కొడుకు గల్లా బట్టి గుంజడానికి. ఓట్లు వేయించుకొని నువ్వు మంచినీళ్ళు ఎట్లేవా? ఓట్లు వేయించుకొని ఈ బిడ్డలకి ఒక స్కూల్ ఎందుకు కట్టేలే? ఓట్లు వేయించుకొని ఈ బిడ్డలకి ఒక మంచి స్కూల్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక రోడ్డు సౌకర్యం లేదు, ఏమీ లేకుండా రాష్ట్రం మొత్తాన్ని మాయ చేసి ఓట్లు వేయించుకొని నీ రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకున్నావు కదా. మరి మాకు న్యాయం జరగలేదేంటి? ఎందుకు న్యాయం జరగలే? ఎక్కడ జరిగింది నష్టం? ఎక్కడ జరుగుతుంది అవమానం? ఎందుకు బాధ్యుడు కాడు? ఒక ముఖ్యమంత్రి బాధ్యుడు కాడా? ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రితో సమానం. ఈ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మందిని బిడ్డల్లాగా చూసుకొని మనకి న్యాయం చేయాల్సినటువంటి ధర్మకర్త, ఒక తండ్రిలాగా మనకి న్యాయం చేయాల్సినటువంటి పెద్దన్న పాత్ర. కానీ ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నప్పుడు నీ చేతిలో ఏం అధికారం ఉందో తెలుసా? ఇగో వీళ్ళందరికీ భూమిని పంచే అధికారం ఉంది నీ చేతికి. ఇక్కడ ఒక అద్భుతమైన అమెరికా లాంటి చైనాలో ఉన్న ఒక బ్రహ్మాండమైనటువంటి స్కూల్ని కట్టి 1వ తరగతిలో చేర్పిస్తే ఉద్యోగం వచ్చేంత వరకు తిండి పెట్టి సాగే స్కూల్ కట్టే అధికారం నీ చేతిలో ఉంది. కట్టినవా? కట్టలే. దవాఖాన కట్టినవా? కట్టలే. డ్రైనేజ్ ఉందా? లేదు. మళ్ళీ పైగా తిరిగి ఆ దెయ్యంలాగా చెరువు కాసుకొని ఉంది. మరి ఆ చెరువులో పడేసి మట్టేసి మనల్ని సమాజ్ చేస్తారో, మరి ఆ చెరువుని ఇంకా తవ్వి అందులో ఆ బొందలో పడేస్తారో. శ్మశానం కూడా లేదని తెలిసింది ఇప్పుడే. కబరస్థాన్ లేదు, శ్మశానం లేదు, పంపులు లేవు, నీళ్లు లేవు, నల్లాలు లేవు, రోడ్లు లేవు, హాస్పిటల్ లేదు, స్కూల్ లేదు, పేరుకి నవోదయ నగరం. అందుకనే రేవంత్ రెడ్డిని అడగడానికి, అయ్యా 3 రంగుల జెండా బట్టి పెద్ద కొడుకు అయి వస్తానంటివి కదా, మరి ఈ పాటలో రాసుకుంటే నువ్వు పరిష్కరించకపోతే నిన్ను బాధ్యుణ్ణి చేస్తాం. దానికోసమే మా భూమి రథయాత్ర బయలుదేరింది. తెలంగాణ గడ్డ మీద పేదలందరి యొక్క దుఃఖాన్ని తుడవడానికి, పేదలందరికీ సమానమైనటువంటి జీవితం లభించడానికి, మనందరం మంచిగా బతకడానికి, మనం ఓటు అమ్ముకోకుండా మన రాజ్యం నిర్మించడానికి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించడానికి తెలంగాణ గడ్డ మీద 3.5 సంవత్సరాల మా భూమి రథయాత్ర అని బయలుదేరి 1,00,000 కిలోమీటర్ల యాత్రని మొన్న 2 నెలల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో ప్రారంభించిన మా భూమి రథయాత్ర 2 నెలల తర్వాత ఉట్నూరు, నిన్న ఇంద్రవల్లి చూసుకొని ఉట్నూరు వచ్చి ఈ రోజు ఉట్నూరు గ్రామానికి ఆనుకొని ఉన్న నవోదయ కొత్త ప్రపంచంలోకి వచ్చినమ్మా. ఇలా కొత్త ప్రపంచంలో అంత పాత ప్రపంచమే. అయ్యే మురికాలు, అయ్యే రోడ్లు, అదే బతుకు, అదే జీవితం. కానీ మా ప్రజలు ఎంతకాలం ఈ ముఖాలతో ఉండాలి? సరైన బట్ట లేదు, పచ్చటి ముఖాలు లేవు, ఆభరణాలు లేవు, సావు ముఖాలు వేసుకొని ఉన్నాం. ఎందుకు? మా ముఖం చూస్తే మా జీవితం చెప్పొచ్చు, మా ఇంట్లో ఏముందో ముఖం చూస్తే చెప్పొచ్చు.
మా మనాదులు, కష్టాలు, బిడ్డలు, బతుకు, భయం ఇదేనా? రెడ్డి దొరసాని ఇట్లే ఉంటుందా? వెలమ దొరసాని ఇట్లే ఉంటుందా? తల్లిలాగానే ఉంటుందా? వాళ్ళు గంభీరంగా జీవితం మీద భద్రత, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటుంది ఒక రెడ్డి దొరసాని. మరి నా తల్లి ఎందుకు అట్టలేదు? భయం భయంగా బతుకుతుంది ఎందుకు? పీని ఎలాగుంది ఎందుకు? నా తల్లి శరీరంలో 6% నెత్తురు ఎందుకున్నది? ఆరోగ్యం లేక వాడు అమ్మలు కూర్చోరు కింద, మోకాలు నొప్పులు, తిండి లేదు. అందుకనే ఇప్పుడు పెద్ద కొడుకు వచ్చి తిండి పెట్టాలా, పెద్ద కొడుకు వచ్చి దవాఖాన కట్టాలా, పెద్ద కొడుకు వచ్చి నల్లాలు పెట్టాలా. వర్షాలు వస్తే కొట్టుకపోతుంది. ఇప్పుడు ఈ కాలనీ 1000 మంది పైగా ఉంటున్నారు కదా, 300 ఇళ్ళు ఉన్నాయి కదా. ప్రతి ఇంటిని రక్షించాలని రాజ్యాంగం చెప్పట్లే నిన్ను? ప్రతి మనిషిని రక్షించాలని రాజ్యాంగం చెప్పట్లే? ప్రతి మానవ హక్కుని రక్షించాలని రాజ్యాంగ పుస్తకం చెప్తుంది కదా. 400 ఎకరాలు అమ్ముతుండటమ్మా హైదరాబాద్లో. ఎకరం ₹1 కోటి, 100 కోట్లట. ఒక్క ఎకరం పైసలు పెట్టు, నవోదయ నగరు కొత్త ప్రపంచం అయి కూర్చుంటుంది. పెట్టు 100 కోట్లు ఈ ఊరికి. ₹100 పెట్టిందా ఇప్పటికి గవర్నమెంట్? పెట్టలేదు. మరి ఎట్లా బాగుపడాలి? మనం పోరాటం చేయాలి. కూలి పని చేసుకొని వచ్చి బిడ్డలు సాధినట్టుగానే రోజు మనం కూడా ఒక పోరాటం అనే ఒక భాగాన్ని మన జీవితంలో అలవర్చుకోవాలి. అమ్ముడు పోని ఆత్మగౌరవంతో బ్రతికే ఒక జీవితాన్ని నిర్మించుకోవాలి మనం. అది ఉద్యమ స్వభావం నుంచి నేర్చుకోవాలి మనం. ఇడంతా ఎస్సీ ఎస్టీలు, గోండులు, ముస్లింలు, చిన్న చిన్న కులాలు, ఎవరు పెద్ద దొరలు లేరు కాబట్టి మేమంటే అలుసు. మా మీద ఎవరికి గౌరవం లేదు. ఇది తప్పు కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పని చెప్తున్నా. ఇది తప్పయ్యా నీకు. నువ్వు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు. నువ్వు పెద్ద కొడుకు అని రాజ్యాన్ని ఉపయోగించారు కానీ నీవు నన్ను ఓట్లు వేసిండ్రు. మరి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ఒక ఆదేశం ఇవ్వచ్చు కదా, ఒక దవాఖాన కట్టమని. ఎందుకు ఇవ్వట్లే ఆదేశం? దేనికి ఇవ్వట్లే? ఒక స్కూల్ కట్టమని. అంటే నీ ఇంతే బతికి తిండి లేకుండా, ఆరోగ్యం లేకుండా, పౌష్టికారం లేకుండా, దవాఖాన లేకుండా, స్కూల్ లేకుండా, చేతి నిండా పని లేకుండా, భయంగా బిక్కున బతికితే మీ కాడ కాగితాలు ఇచ్చుకుంటా అయ్యా నీ బాంచండి అన్న బెడద మాకు అని అట్లా బతికి ఓట్లకి అమ్ముడుపోయి, ఓట్లు వచ్చినప్పుడు అమ్ముడుపోయి ఇంత సారకో 5,000కో 10,000కో ఓట్లు అమ్ముకునే బానిసలుగా మార్చాలని మనకి ఏం చేయట్లేదు. అదే మంచి దవాఖాన కట్టి, మంచి స్కూల్ కట్టి, మీ బిడ్డలు అమెరికా పోయేటట్టుగా గొప్పగా చదివి, తలా 4 ఎకరాలు 2 ఎకరాల భూమి ఉండి, అందరి చేతిని పని ఉండి, అందరూ సుఖ సంతోషాలతో బతికితే ఓట్లు అమ్ముకోం మనం. ఓట్లు అమ్ముకోకుండా ఉంటే వాళ్ళకి రాజ్యం రాదు. మనం ఓట్లు అమ్ముకోవాలంటే కటిక పేదరంతో భయంగా బతకాలి. మనం ఓట్లు అమ్ముకోవడానికి ఈ పనులన్నీ మనకు చేసి పెట్టట్లేదు రేవంత్ రెడ్డి చేయట్లేదు. మరి కలెక్టర్ ప్రశ్నించాలి కదా మన తరఫున. మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. ఆడ చెరువు పెద్ద వర్షం వచ్చి చెరువు అంతా నిండితే ఆ చెరువు మన ఊరిని మింగిద్ది, చెరువు నిండితే చెరువు మనల్ని మింగిద్ది. మరి మనకి చెరువుకి మధ్యలో గోడ కట్టాలి కదా. గోడ కడతాడా మనకి సమాధి కడతాడో చూడాలి. మరి ఏం కడతాడు? అందుకనే అనేక సమస్యలు ఉన్నాయి. పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో పగబట్టినట్టుగానే ఉంటుంది సమస్యలన్నీ. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే మనందరం కలిసి మాట్లాడాలా. ఇక్కడ ఎంఆర్ఓ ఎవరున్నాడో ఎంఆర్ఓ మీద ఒత్తిడి తేవాలి. రేపు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోతున్నాం, ఆ కలెక్టర్ దగ్గర ఈ కాగితాలు తీసుకొని పోవాలి. అడగాలి కదా, ప్రశ్నించాలి కదా, తప్పు చేసిన వాడి దోషాన్ని నిరూపించాలి కదా. ఏది మాట్లాడకుండా మౌనంగా ఉండి రాజీ పడి ఓట్లు వచ్చినప్పుడు ₹1000 ఓటు అమ్ముకుంటే మన బతుకులు ఇట్లే అయితే. అందుకనే పోరాటాన్ని ఒక స్వభావంగా మార్చుకోవాలి. అడగడం, ప్రశ్నించడం, మాట్లాడడం, మనందరికి కావాల్సిన హక్కుల కోసం, రాజ్యాంగ హక్కుల కోసం పోరాడాలి. ఆ పోరాటాలు చేయబట్టే ఒక అంబేద్కర్, ఒక జ్యోతిరావు ఫూలే, ఒక కబీర్, ఒక శివాజీ, ఒక రామ్జీ గోండు, ఒక కొమరం భీము ఇలాంటి ఉద్యమకారులు నేర్పలేదా మనకి పాఠాలు? పోరాటం చేసి మనకి ఈరోజు సమాజంలో ఈ విలువని, ఈ గుర్తింపునిచ్చింది ఆ మహనీయులు కాదా? మరి ఏది ఆ స్ఫూర్తి ఏది మనలో? అందుకనే ఈ నవోదయ నగర్ నిజంగా కొత్త రాజ్యంగా, కొత్త నవోదయగా బ్రతకాలంటే మనం పోరాటం చేయాలి. అందుకోసమే ఈరోజు కులగణనాన్ని తీసుకొచ్చిర్రమ్మా. ఈ కులగణలో ఇగో ఈడ చూడండి, ఈ కాగితంలో ఏమున్నదో చూడండి.
ఇక నేతగాని వాళ్ళు ఒక 20 ఇండ్లు ఉన్నాయి, గోండోళ్ళు ఒక 50 ఇండ్లు ఉన్నాయి, లంబాడోళ్ళు ఒక 30 ఇండ్లు ఉన్నాయి, తోటి 10 ఇండ్లు ఉన్నాయి, ముస్లింలు ఒక 15 ఇండ్లు ఉన్నాయి, మహార్లు ఒక 20 ఉన్నారు, మాదిగోళ్ళు ఒక 10 ఇండ్లు ఉన్నాయి. మొత్తం ఓపిక లేక మా వాళ్ళు రాయలే. దాదాపు 1000-1200 జనాభా అన్నారు, మరి ఇల్లు పూర్తిగా రాయలే. మరి ఈ కులాలను లెక్క పెట్టమని గవర్నమెంట్ లెక్క పెడుతుందమ్మా. ఏ కులం ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ కులం ఎంతమంది ఉన్నారు, కులాలను లెక్క పెట్టమని ఒక లైన్ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? రాజ్యాంగం వల్ల వచ్చింది. ఎవరు రాసింది రాజ్యాంగం? అంబేద్కర్ రాసిండు. అంబేద్కర్ ఎవరు రాసిండు రాజ్యాంగం? మొదటి మాట సమానత్వంగా ఈ దేశ పరిపాలన, ఈ దేశంలో సంపద, ఈ దేశంలో రాజ్యం, ఈ దేశంలో సర్వం సమానత్వంగా ప్రజలు బ్రతకాలి అని కోరుకున్నది రాజ్యాంగం. ఆ సమానత్వంగా అందరూ బతకాలని కోరుకున్న అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ సూత్రం ఆధారంగా పేదవాడు ఎక్కడున్నాడు, అణగారిన కులాలు ఎంతమంది ఉన్నారు, అట్టడుగు కులాలు ఎంతమంది ఉన్నారు అని మొత్తం కులాల జనాభా లెక్కబెట్టి మనకి ఏముంది ఏమి లేదు, భూమి ఉందా, రాజ్యం ఉందా, సంపద ఉందా, మన బిడ్డలు ఏం చేస్తారు, మన బతుకెట్లుంది, ఇల్లు ఎట్లుంది, వాకిలు ఎట్లుంది అంతా లెక్కబెట్టమని ఇప్పుడు లెక్కించడానికి వచ్చారు ఒకసారి, మళ్ళా రెండోసారి లెక్క పెట్టడానికి వస్తున్నారు. మరి మనం అడుగుదాం, ఇవాళ అమ్మవాళ్ళు ఉన్నారు, భూమి లేదని తేలిపోయింది. మాదిగోళ్ళు ఉన్నారు, భూమి లేదని తేలిపోయింది. మహాళ్ళు ఉన్నారు, మాలలు ఉన్నారు, గోండు ఉన్నారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, చాకలి, మంగలి, బీసీలు, యాదవులు, గౌళ్ళోళ్ళు అందరం ఉన్నాం. రాజ్యంలో వాటా లేదు, భూమి లేదు, సంపద లేదు, బిడ్డలకి దవాఖాన లేదు, స్కూల్ లేదు, ఏమి లేదని తేలిపోయినాయి లెక్కలు. మరి ఇప్పుడు పంచుతావా? మరి పంచడు. పంచనోడు పెద్ద కొడుకు ఎట్లయితాడు పెద్ద కొడుకు? అందుకనే ఇగో ఈ రాజ్యంలో భూమి సంపద పంచాలని మనందరికీ దవాఖానలు, స్కూల్స్ కట్టించి మన బిడ్డలను కూడా గొప్పవాళ్ళని చేయడానికి ఈ రాజ్యం ఆ పని చేయాలని ఈ యుద్ధం మొదలుపెట్టినవమ్మా. మా భూమి రథయాత్ర. భూమి లేని బ్రతుకులు మన భూమి అంతా 1-2 కులాలు. ఆదిలాబాద్ అంటే మొత్తం ఈ అటవీ ప్రాంతంలో విలమదొరలు, అటు కరీంనగర్, ఇటు ఆదిలాబాదు, మధ్యలో గోదావరి, అటువైపు విలమదొరలే, ఇటువైపు విలమదొరలే, 1000 ఎకరాల భూస్వాములు. వాళ్ళే తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించారు. రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యం ద్వారా భూమిని ఆక్రమించారు. 1,00,000 ఎకరాల భూమిని భూమి లేకుండా చేశారు మనకి. ఇప్పుడు వచ్చిన రాజ్యం కూడా భూమి లేకుండా చేసింది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ భూస్వామ్య మనస్తత్వం. అది తెలంగాణ భూస్వామ్య మనస్తత్వం అంటే తన దగ్గర 1,00,000 ఎకరాల భూమి ఉండడం కన్నా ముఖ్యం మనకి భూమి లేకుండా చేయాలి. మనకి భూమి లేకుండా చేయడం. 10,00,000 ఎకరాల భూమి అనుకుందంటే 10,00,000 ఎకరాల భూమి ఉండడం కాదు, అక్కడ నీకు సెంటు భూమి లేకుండా చేయడం. దాని ద్వారా నిన్ను బానిసగా మార్చుకోవడం, నీ రెక్కల్ని తనకి ఆస్తిగా మార్చుకోవడం. మన రెక్కలతో బ్రతుకంతా తరతరాలుగా వెట్టి చాకిరి చేయాలి ఆ భూస్వామి దగ్గర. ఆ అగ్రకుల భూస్వాములు మనకి భూమి లేకుండా చేసిన ఆ తెలంగాణ అగ్రకుల భూస్వామ్య మనస్తత్వంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాజు వచ్చిండు కేసీఆర్. భూమిని మొత్తం మింగేసిండు, భూమి లేకుండా చేసిండు. ఏ భూమి కోసం తెలంగాణలో యుద్ధం జరిగిందో, ఏ భూమి కోసం పోరాటం జరిగిందో, ఏ భూమి కోసం యుద్ధాలు జరిగి ఆ యుద్ధాల్లో సమస్త అణగారిన కులాలు మరణించారో ఆ భూమి వీళ్ళకి లేకుండా చేయాలరా అనుకున్నాడు కేసీఆర్. మీరు మా మీద కొట్లాడతారా భూముల కోసం, మా మీద యుద్ధాలకు వస్తారా, ఆ భూమి మీకు లేకుండా చేస్తారని కేసీఆర్ మనకు భూములు లేకుండా చేసి అదే సూత్రాన్ని ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయాణం కడుతున్నాడు. మరి భూమిని పంచును కేసీఆర్ కన్నా గొప్ప పరిపాలన రేవంత్ రెడ్డి అందిస్తే మాకు భూమిని పంచు. నేను ఒకటి అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు కేసీఆర్కి వ్యతిరేకంగా వచ్చినావు, కేసీఆర్ని దింపాలన్నా దింపి పారేసినావు, రాజ్యానికి వచ్చినావు. మరి కేసీఆర్ కన్నా భిన్నంగా నువ్వేం పరిపాలిస్తున్నావు? పంచు. నవోదయ నగర్ లో ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని ఇళ్ళకి భూమిని పంచు, తలా 2 ఎకరాలు భూమి పంచు అంటే నువ్వు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే అన్నమాట. ఇద్దరు ఒకటే. మరి ఎవరిని చూసుకుంటాడు? ఆయన పెద్ద కొడుకు రెడ్డి కులానికి మాత్రమే. రేవంత్ రెడ్డి పెద్ద కొడుకు రెడ్డి కులానికి, మనకు కాదని తేలిపోయింది. ఒకవేళ మాకు నువ్వు పెద్ద కొడుకు అయితే, నువ్వు మాకు దేవుడు అయితే,
నవోదయ కాలనీలో ఒక స్కూల్ కట్టు. ఆ స్కూల్లో మేము బిడ్డలు చేర్పిస్తాం, 1వ తరగతిలో చేర్పిస్తాం. డిగ్రీ చదివి పీజీ చదివి చేతి నిండా పని వచ్చేంత వరకు చదివించి ఒక ప్రయోజకుని చేసి తల్లి చేతిలో పెట్టు. అలాంటి స్కూల్ కట్టి మా అందరం 100 ఏళ్ళు బతకడానికి ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకడానికి ఒక దవాఖాన కట్టి ఈ మహిళలందరి చేతికి పని, ఇంటికాడ కూర్చొని టీవీలు తయారు చేయాలి, సెల్ ఫోన్లు తయారు చేయాలి. అలాంటి పని ఇప్పి రోజుకి 1000 రూపాయలు సంపాదించే పని. ఈ పనులన్నీ చేసి భూమిని మాకు పంచితే మా భూమి రథయాత్ర ఇక్కడే బంద్ చేసుకొని పోతామని. ఈ మా భూమి రథయాత్ర నేను చేయాల్సిన అవసరం లేదు. అందుకనే ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఏర్పడగానే వచ్చినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణలో భూమి లేకుండా చేసిండు. ఇది మేధో భూస్వామి యొక్క లక్షణం. ఇంటలెక్చువల్ ఫ్యూడల్ కేసీఆర్. ఆ ఇంటలెక్చువల్ ఫ్యూడల్ ఆ కేసీఆర్ రాగానే అతని కన్ను ఎవడైతే వెలమ దొరల మీద రెడ్డి భూస్వాముల మీద భూ పోరాటాలు చేసి మా మీదనే మీరు కత్తి కట్టారా అని మన అణగారిన వర్గాలకు భూమి లేకుండా చేశారు. ఎంత హింసాత్మకమైన సంఘటన. భూమి లేకుండా చేయడం అంటే తరతరాలు చంపడం అని అర్థం. భూమి లేకుండా చేయడం అంటే తిండి లేకుండా చేయడం. భూమి లేకుండా చేయడం అంటే మనకు ఆత్మగౌరవం లేకుండా చేయడం. భూమి లేకుండా చేయడం అంటే ఎప్పటికీ మనకు రాజ్యం రాకుండా చేయడం. అలాంటి భూమి లేకుండా చేసిరమ్మా వీళ్ళు. మనకే రాజ్యం వస్తే, తెలంగాణ గడ్డ మీద మనకి రాజ్యం వస్తే 1 కోటి ఎకరాల భూమిని పంచుకుంటామమ్మా మనం అందరం. మనకి రాజ్యం వస్తే 1 కోటి ఎకరాలు. ఎక్కడ ఉన్నదో చెప్పండి అని నన్నంటే ఎక్కడ లేదో అని నేను చెప్పమంటున్నా. ఎక్కడ ఉన్నదో చెప్పండి అని అన్నాడు ఒక ఆయన. ఎక్కడ లేదో చెప్పండి అని నేను అంటున్నా. ఎక్కడుందో మాకు తెలుసు. ఆ భూమిని పంచుకుంటాం. భూమి ఉంటే జీవితం బంగారుమయం అయిపోతుంది. ఇది ఎవరు ప్రశ్నించాలి, ఎవరు అడగాలంటున్నా నేను. ఎవరు ప్రశ్నించాలి, ఎవరు అడగాలి? ఒక తల్లి తన బిడ్డల కోసం పోరాటం చేయకపోతే, ఒక తల్లి తన బిడ్డల కోసం పోరాటం చేయకపోతే నా దృష్టిలో ఆ బిడ్డలు చంపినట్టే ఆ తల్లి. నువ్వు కేవలం కూలీలు పనిచేసి వచ్చి నువ్వు ఎంత పోషించినా నీ వల్ల కాదమ్మా. నీ వల్ల కాదు కుటుంబాన్ని దాదటం. ఎందుకు? నువ్వు పోషించడానికి తీసుకొచ్చిన 1000 రూపాయలల్లా ఆ 500 రూపాయలల్లా సారా కడతండి, వైన్ షాపు కడతండి, అక్కడ ఇక్కడ ట్యాక్సులు కడుతున్నాం, పన్నులు కడుతున్నాం. కూలీలు చేసి వచ్చిన డబ్బులు మన శరీరానికే సరిపోవాయి. ఈ రాజ్యం సహకారం లేకుండా నువ్వు ఎట్లా బతుకుతావమ్మా? అదే నీకు దవాఖాన ఉండి, బిడ్డలకు మంచి స్కూల్ ఉండి, చేతి నిండా పని ఉండి, అంత భూమి ఉండి, భద్రత అయిన జీవితం వస్తే ఒక 500 రూపాయలు సంపాదించినా చల్లగా బతుకుతావు. మరి ఈ రాజ్యం ఎందుకు నీకు సహకరించట్లే? ఇది ప్రశ్నించడానికే, ఇది మాట్లాడటానికే ఈ మా భూమి రథయాత్ర బండి రథాన్ని వేసుకొని తిరుగుతున్నాం, ఈ జీవి వేసుకొని. మరి ఈ ప్రశ్నించడం పడదాట వీళ్ళకి. నాలాంటి కూడా తీసుకుపోయి జైల్లో పారేస్తారటమ్మా ఈ రథం లేకుండా. ఈ అడగడం లేకుండా నన్ను తీసుకుపోయి జైల్లో పారేస్తారట. చూద్దాం మరి పారేస్తే ఏం చేస్తారు. అందుకనే మనం ప్రశ్నించాలి. ప్రశ్నించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోషిని కట్టే చూపించి మన రాజ్యాన్ని అంతిమంగా నిర్మించుకోవాలి, రాజ్యాన్ని సంపాదించాలి. అప్పుడే మన బిడ్డలకి జీవితం లభిస్తుంది. అందుకోసం తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ఈ మా భూమి రథయాత్ర యొక్క కార్యక్రమం ఈ రోజు మీ దగ్గరకు వచ్చింది. రేపు రాష్ట్రం అంతా పర్యటిస్తుంది. ఆదిలాబాద్ పట్టణంలో రేపు కలెక్టర్ దగ్గరికి మనందరం ప్రశాంతంగా, ప్రజాస్వామ్యంగా, శాంతియుత పద్ధతుల్లో కలెక్టర్ గారికి కాగితాలు ఇవ్వడానికి పోదు. చెప్పాలిగా సమస్య. ఇగో మా నవోదయ కాలనీలో ఇట్లుంది. ఆయన రాలేదు మన సమస్యలు వినడానికి, కలెక్టర్ గారు రాలేదు. నువ్వు రాకపోతే మేము వస్తావు, నీ దగ్గరికి అడగడానికి వస్తాం, కాగితం ఇవ్వడానికి వస్తాం. నువ్వు పరిష్కారం చేయాల్సింది. పరిష్కారం చేయడానికి మాట్లాడాలి. దానికి బాధ్యులమ్మా. చిన్న చిన్న సమస్యల కోసం పక్కింటి వాళ్ళ మీద పంచాయతీలు పెట్టుకుంటున్నాం మనం. నువ్వు అట్లా చేసినావు, మాకు అన్యాయం చేసినావు, రూపాయి తిన్నావు, నువ్వు మొన్న రూపాయలు తీసుకున్నావు అని అడుగుతున్నావు మనం. మరి మనందరికీ బాధ్యులు కలెక్టర్గా అమ్మా, మనందరికీ బాధ్యుడు ముఖ్యమంత్రిగా అమ్మా, మనందరికీ బాధ్యుడు ఎంఆర్ఓ కదమ్మా. వాళ్ళే కదమ్మా ఈ ప్రభుత్వం పాలకులు, వాళ్ళే కదా మన బ్రతుక్కి బాధ్యులు. మరి వాళ్ళని అడగడానికి నువ్వు రావా? మాట్లాడడానికి రావా? నన్నొక్కడినే ముందు పెడతారా? అందరం కలిసి పోరాడితే మన హక్కులన్నీ సాధించబడతాయి. అది అప్పుడు రాజ్యాంగం విజయవంతమైంది. అట్లా భారత రాజ్యాంగంలో ఉన్న రాసిన ప్రతి వాక్యం విజయవంతం కావాలంటే, మన జీవితం సఫలంగా
మంచిగా బ్రతకాలంటే, మన రాజ్యం రావాలంటే, అందరం చల్లగా బతకాలంటే, రేవంత్ రెడ్డి కూడా పరివర్తన చెంది మనందరినీ మంచిగా చూడాలంటే ఈ పరంపర బయలుదేరాలి, ఈ పోరాటం ప్రారంభించబడాలి. అందుకోసం మీరు రాసిన చిన్న చిన్న సమస్యలు, ఈ చాలా చిన్న సమస్యలు, ఈ సమస్యలతో పాటుగా మనకి బడి కావాలి, హాస్పిటల్ కావాలి, చేతి నిండా పని కావాలి, మనకు ఒక మంచి జీవితం కావాలి. జీవితం లేకుండా చచ్చిపోతున్నామ్మా, అర్థం పర్థం లేని జీవితం. ఇట్లా పుడుతుంటే అట్లా చచ్చిపోతాను, సావడానికి పుట్టలేగమ్మా. మనం బ్రతకాలి, విలువైన జీవితం ఇది. సంపూర్ణంగా అనుభవించి ఈ ప్రపంచాన్ని, రాజ్యాన్ని, సమాజాన్ని అనుభవించి అప్పుడు మనం చచ్చిపోవాలి. కానీ అన్యాయంగా చచ్చిపోతాం. ఈ అన్యాయంగా చావడానికి వీల్లేదు. జీవితాన్ని లభించాలి, జీవితాన్ని అనుభవించాలి. ఒక సంపూర్ణమైన, అర్థవంతమైన అన్ని సౌకర్యాలతో చక్కటి జీవితాన్ని అనుభవించి మరణించాలి మనిషి. కానీ అన్యాయంగా చంపుతుంది ఈ లోకం. బలవంతుడు బలహీనుని ఆక్రమిస్తున్నాడు, అనేక రూపాల్లో ఆక్రమిస్తున్నాడు. ఆ బలవంతుడి చేతిలో ఉన్న సంపదని, రాజ్యాన్ని మొత్తాన్ని బలహీనుడు కూడా పంచాలనే రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం ద్వారా ఈ సమాజంలో అన్ని అసమానతల్ని దాటవేసి, అన్ని అసమానతల్ని రూపుమాపి మనందరం చల్లగా బతకడానికి, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, అంతిమంగా మనం రాజ్యాన్ని పరిపాలించడానికి సాగుతున్న మా భూమి రథయాత్రలో మీరంతా పాలు పంచుకొని ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.